శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథముల నుండి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఉపదేశం అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఉపదేశమును అంగీకరించేవారు బుద్ధి కలిగినటువంటి వారు అని, ఉపదేశం అంగీకరించేవారు బుద్ధిగల కుమారుడు అని వాక్యంలో చూడగలం. నిజమే, బుద్ధిగల వారు బుద్ధి లేని వారు బైబిల్లో చూడగలం. బుద్ధి కలిగిన వాడు మరి బండపైన ఇల్లు కట్టినప్పుడు అది వాన వచ్చినా వరద వచ్చినా పడిపోకుండా నిలబడింది. బుద్ధి లేనివాడు ఇల్లు ఇసుక పైన కట్టాడు, వరదలు వచ్చి వాన వచ్చి అది కూలిపోయినట్లుగా చూడగలం. అనగా ఆత్మీయ జీవితంలో క్రీస్తు అనే బండపైన మనము మన ఆత్మీయ గృహాన్ని కట్టుకుని దైవాశ్రయం పొందుకుని లోకంలో సంఘంలో సమాజంలో వర్ధిల్లాలి. ఉపదేశం అంగీకరించి దైవ ఉపదేశములను అంగీకరించి దేవునికి మహిమకరంగా నివసించే కుమార్తెగా కుమారునిగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించిన గాక. ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానించే ధన్యత ఇచ్చినందుకై మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైండి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.